హాయ్ వివర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. టీఎస్ ఎంసెట్ 2024లో భాగంగా ప్రీవియస్ ఇయర్ అనగా టీఎస్ ఎంసెట్ 2023లో జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్ ఏ ర్యాంక్తో క్లోజ్ అయ్యాయి, ఏ ర్యాంక్తో స్టార్ట్ అయింది, ఏ రీజన్ వారికి అంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏ ర్యాంక్కి సీట్ వచ్చింది, మరియు తెలంగాణ వాళ్ళకి ఏ ర్యాంక్కి సీట్ వచ్చింది అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, టీఎస్ ఎంసెట్ ప్రొఫెషనల్ అలాట్మెంట్ అన్నమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు షార్ట్ పెడుతున్నాను ర్యాంక్స్ అనేవి, అండ్ అదేవిధంగా క్యాస్ట్ కూడా షార్ట్ పెడుతున్నాను. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఇవి ప్రీవియస్ ఇయర్ 2023 కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. అంటే స్టార్టింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ అండ్ కంప్లీట్గా ఉన్న సీట్స్ మొత్తాన్ని ఏ ర్యాంక్కి ఇచ్చారు అనేది మీకు ఒక అనాలిసిస్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ర్యాంక్కే మీకు సీట్ వస్తుందా అంటే కాదు, మేబీ ర్యాంక్ తగ్గొచ్చు, పెరగచ్చు, ప్లస్ ఆర్ మైనస్ అవుతుందన్నమాట. సో మీకు వీటి పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా, అసిస్టెన్స్ కావాలన్నా లేదా గైడెన్స్ కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. వాట్సాప్, టెలిగ్రామ్, మెయిల్ ద్వారా సంప్రదిస్తే మేము మీకు హెల్ప్ చేస్తాం. అండ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, వీడియోస్ ద్వారా కూడా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఇవన్నీ ఉన్నాయి. మనకొద్దు, ఓన్లీ మనకి ర్యాంక్ కావాలి. ఓకే, ర్యాంక్ కన్సిడర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా క్యాస్ట్ మరియు రీజన్ చూడండి. ఇక్కడ చూసినట్లయితే క్యాస్ట్ కూడా షార్ట్ పెడుతున్నాను. సో స్టార్టింగ్ ర్యాంక్ బీసీఏ మేల్కి ఒకలా ఉంటుంది, ఫిమేల్కి ఒకలా ఉంటుంది. ఇక్కడ చూస్తే బీసీఏకి స్టార్టింగ్ ర్యాంక్ 1601, ఏ బ్రాంచి? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్. అండ్ అదేవిధంగా 3477 ఫిమేల్కి. సో మనకి ఇక్కడ రిజర్వేషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే, ఈ బీసీఏ వచ్చరికి ఓయూ రీజన్ కింద వచ్చిన ర్యాంక్ అది. అండ్ బీసీఏ ఫిమేల్ కింద ఆంధ్ర యూనివర్సిటీ కింద వచ్చిన ర్యాంక్ అది. సో మీరు ఏ రీజన్ కింద వస్తున్నారని కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో రీజన్ బట్టి, మీ క్యాస్ట్ని బట్టి, మీ జెండర్ని బట్టి మీకు అలాట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక బీసీఏ ఇక్కడతో లాస్ట్ అంటే 11216. సో ఓయూ రీజన్ కింద ఫిమేల్ క్లోజ్ అయింది. అండ్ మేల్కి క్లోజ్ అయిన ర్యాంక్ వచ్చేసరికి బీసీఏ కింద 4274 ర్యాంక్తో బీసీఏ మేల్ కింద క్లోజ్ అయింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ బీసీబీ మేల్ స్టార్ట్ అయిన ర్యాంక్ 306 స్టార్ట్ అయింది. అండ్ ఫిమేల్ వచ్చరికి 800తో స్టార్ట్ అయింది బీసీబీ పరంగా. సో చూసారా, బీసీఏకి బీసీబీకి ఎంత డిఫరెన్స్ ఉందనేది కూడా గమనించండి. అండ్ బీసీబీ క్లోజ్ అయిన ర్యాంక్ ఓయూ రీజన్ కిందే. సో బోత్ ముందుగా మేల్ చూసినట్లయితే 3158తో క్లోజ్ అయితే, ఫిమేల్కి 1622K క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఆ కేటగిరీ కింద సీట్స్ ఏమైనా ఖాళీ అయితే వేరే జనరల్ కేటగిరీ కిందకి మూవ్ అయిపోతాయి. సో అప్పుడు సీట్ అనేది కూడా వేరీ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ మనం కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు 1-2 కాదు, మ్యాక్సిమం ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకుంటే మీకు మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏ కాలేజీలో సీట్ రాకుండా కన్నా ఏదో కాలేజీలో సీట్ రావడం మంచిది. అండ్ ఏ ఆర్డర్ పడితే ఆ ఆర్డర్ కాకుండా ఒక ఆర్డర్, మీ ర్యాంక్ ఏ కాలేజ్కి వస్తుంది అని చెక్ చేసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకేం కాలేజ్ ఒక ఆర్డర్లో పెట్టుకుంటే మంచి కాలేజ్ పిక్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ బీసీ బి అయిపోయింది. సి, ఓన్లీ సి 1420తో ఓన్లీ సింగిల్ సీట్ వెళ్ళిందనమాట. అది కూడా ఓసీ జనరల్ ఓయూ కింద వెళ్ళిందనమాట. ఓకే, అంటే బీసీ కింద ఎవరు, బీసీసీ కింద ఎవరు అప్లై చేయలేదు కాబట్టి ఆ సీటు ఓసీ జనరల్ కింద ఫిల్ అయిందనమాట. అండ్ బీసీడీ మేల్ స్టార్టింగ్ ర్యాంక్ 1199, అది కూడా జనరల్ ఓయూ కింద వెళ్ళిపోయిందనమాట. అండ్ మనకు కావాల్సింది బీసీడీ జనరల్ కింద చూసుకున్నట్లయితే 1210, అది కూడా జనరల్ యూఆర్ కింద వెళ్ళిపోయింది. సో మనకి ఎగ్జాక్ట్ బీసీడీ జనరల్ ఓయూ, సో ఇది కన్సిడర్ చేసుకోవాలి. ఓయూ కింద మేల్ స్టార్ట్ అయిన ర్యాంక్ 2510తో ర్యాంక్ స్టార్ట్ అయిందనమాట. అండ్ ఎండ్ అయిన ర్యాంక్ వచ్చరికి మేల్ కింద 4151, ఫీమేల్ విషయానికి వస్తే 32,370 క్లోజ్ అయింది. సో అది కూడా బీసీడీ ఎస్జీ కింద వస్తుంది కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో బీసీడీ ఫీమేల్ ఇది కన్సిడర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. 3414 మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఓసీ, సో ఓసీ పరంగా మేల్ ఓయూ కింద 949తో స్టార్ట్ అయ్యి
ఫీమేల్ విషయానికి వస్తే 1016తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అవుతుంది అంటే ఓసీ కింద మేల్ వచ్చరికి మనకి ఓసీ క్యాప్ కన్సిడర్ చేయకూడదు. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓయూ కన్సిడర్ చేస్తే 2947తో క్లోజ్ అయింది. అంటే 3000-3000తో ఓసీ సిఎస్సి సీట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఫీమేల్ విషయానికి వస్తే 2500తోనే క్లోజ్ అయిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఎస్సీ రీజియన్ విషయానికి వస్తే సో ఎస్సీ పరంగా మేల్ మనకి ఇది కూడా ఎస్సీ జనరల్ యూఆర్ కింద వచ్చింది. సో ఎస్సీ జనరల్ ఓయూ తీసుకోవాలి. మేల్ విషయానికి వస్తే 2253తో స్టార్ట్ అయ్యి ఎస్సీ క్లోజ్ అయింది ఎక్కడ అంటే ఎస్సీ మేల్ క్లోజ్ అయింది వచ్చే విషయానికి వస్తే 8000తోనే క్లోజ్ అయింది. అండ్ ఫిమేల్ విషయానికి వస్తే ఫిమేల్ మీకు 12,000తో క్లోజ్ అయింది అనమాట. అండ్ అదేవిధంగా ఎస్టీ డీటెయిల్స్ ఇవి. సో టోటల్గా మనకి ఉన్న సీట్స్ ఎన్ని అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కింద 66 సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉండవు కాబట్టి అన్ని సీట్స్ కూడా త్రూ కౌన్సిలింగ్ని ఫిల్ అవుతాయి. అండ్ సిఎస్సి కాకుండా వేరే బ్రాంచ్ కూడా చూద్దామంటే ప్రాసెస్ చెప్పాను కాబట్టి సో సిఎస్సి కాకుండా వేరే బ్రాంచ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో సిఎస్సి కాకుండా సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉందన్నమాట మనకి ఇక్కడ. సో సివిల్ ఇంజనీరింగ్ పరంగా టోటల్ మనకి ఉన్న సీట్స్ సేమ్ 66 సీట్స్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్ ర్యాంక్ అనేది సార్ట్ పెడుతున్నాను అండ్ అదేవిధంగా క్యాస్ట్ కూడా సార్ట్ పెడుతున్నాను. సో ఇక్కడ చూడండి స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో ఈ ర్యాంకు అండ్ అదేవిధంగా క్యాస్ట్, రీజియన్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ ర్యాంక్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఎలా వచ్చిందంటే ఇక్కడ వేరే సబ్ కేటగిరీ కింద అది అసైన్ అయి ఉందన్నమాట. సో ఏ కేటగిరీ మీద ఈ సీట్ అనేది అసోసియేట్ అయింది అనేది డీటెయిల్స్ ఇవి. సో స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి సివిల్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ యూనివర్సిటీ హైదరాబాద్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అవ్వచ్చు, స్టార్టింగ్ ర్యాంక్స్, క్లోజింగ్ ర్యాంక్స్ డీటెయిల్స్ అనమాట. సో మెయిన్లీ ఎవరు ఏ స్టూడెంట్ అయినా సరే వెబ్ ఆప్షన్ చూస్ చేసుకునేది బేస్డ్ అపాన్ ఈ క్లోజింగ్ ర్యాంక్స్ని బట్టి బేస్ చేసుకుంటారు. సో క్లోజింగ్ ర్యాంక్స్ చెప్పేదానికన్నా డైరెక్ట్గా అసలు మీకు చూపిస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఏ ర్యాంక్తో స్టార్ట్ అవుతుంది, ఏ ర్యాంక్ క్లోజ్ అవుతుంది, ఒక కేటగిరీకి ఎన్ని సీట్స్ ఇస్తున్నారు అనేది మీకు ఒక అనాలిసిస్ అవ్వడం కోసం ఈ డీటెయిల్ వీడియోస్ మీకు చూపిస్తున్నాను. సో మీకు ఇలా కన్ఫ్యూజ్ అవుతారు నాకు తెలుసు. సో కన్ఫ్యూజ్ అవ్వడం కోసం సపరేట్ డైరెక్ట్ ర్యాంక్ అనేది మేము మీకు డిస్ప్లే చేస్తాం, ఎంత ర్యాంక్ కట్ అవుతుంది అనేది. కానీ ఈ యొక్క కాలేజ్ ఈ యొక్క వీడియో ద్వారా మీరు అసలు ఎన్ని 66 సీట్స్ ఉంటే ఎన్ని ఎవరికి అసైన్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్ మీద అసైన్ చేస్తున్నారు, ఇఫ్ ఇన్ కేస్ అది ఎవరి ద్వారా అసైన్ అవుతుంది. సపోజ్ మనకి ఇప్పుడు మనకి బీసీబీ కింద ఎవరు అప్లై చేయలేదు అనుకోండి, బీసీబీ ఎలక్ట్ అయిన సీట్స్ ఉంటాయి కదా, అవి ఓసీ జనరల్ కింద మనకి వేరే వాళ్ళకి అసైన్ చేస్తారు. సో అది ఇది సివిల్. అండ్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసాం. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చూస్తే ఇక్కడ కూడా అంతే సేమ్ సార్ట్ పెట్టుకోవచ్చు. సార్ట్ పెట్టుకొని క్యాస్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు లింక్ కావాలి అంటే మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళడానికి ఈ లింక్ అనేది వర్క్ అవ్వదు. సో వెబ్ ఆప్షన్కి వెళ్ళడానికి ఈ లింక్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయి లేటెస్ట్ డేటా వస్తుంది అనమాట. సో లేటెస్ట్ డేటాలో ఎంటీ ఉంటుంది. సో ఎనీవే అప్పుడు మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ వస్తే కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి అప్డేట్ చేద్దాం. సో డోంట్ వరీ, ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ పరంగా కౌన్సిలింగ్ పరంగా మనం గైడ్ చేస్తాం. అండ్ మీకు కావాలంటే ఆ లిస్ట్ కూడా మనం ప్రొవైడ్ చేసి పెడతాం. ఓకే, సో మా సైడ్ నుంచి అన్ని విధాలా సపోర్ట్ చేస్తాం. బట్ ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో ఆ పలానా కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ యొక్క టాపిక్ మీద మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ లేకపోతే అప్పుడు మీరు మమ్మల్ని రీచ్ అయినా మేము హెల్ప్ చేయగలం. ఆల్రెడీ సేమ్ టాపిక్ మీద ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ అదే టాపిక్ మళ్ళీ మీరు వచ్చి ఒక టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెయిల్ ద్వారా కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే పర్ పర్సన్ ఈచ్ పర్సన్కి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కాబట్టి డీటెయిల్గా డెడికేటెడ్గా వీడియోస్ అనేవి చేసాం. సో ఆ వీడియోస్ని చూసుకోండి. సో మాకు తెలుస్తుంది మీరు అడిగిన క్వశ్చన్ సేమ్ వీడియోస్లో చెప్పిన క్వశ్చన్ అడిగితే మేము ఆ క్వశ్చన్ని స్కిప్ చేస్తాం, లేదా ఆల్రెడీ ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేసామని అప్డేట్ ఇస్తాం. సో అది కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా అయిపోయింది. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సేమ్ సార్ట్ బై ర్యాంక్, సార్ట్ బై క్యాస్ట్ ఇప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ బీసీఏ, తర్వాత బీసీబీ మరియు బీసీసీ, బీసీడీ మరియు బీసీఈ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అని వస్తుంది. బట్ స్టార్టింగ్ ర్యాంక్స్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ కంప్లీట్ స్టూడెంట్ డీటెయిల్స్ మీకు స్టూడెంట్ పేర్స్ సహా చెప్పాను అనమాట. ఏ స్టూడెంట్కి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ ఉంది. అండ్ ఎలక్ట్రో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బాగుంటుంది,
చాలామంది డ్రీమ్ అనమాట జేఎన్టీయూ యూనివర్సిటీలో చదవాలని. సో ఇవి ఆ డీటెయిల్స్. ఓకే, అండ్ ఇంకేం బ్రాంచ్ ఉంది, జియో ఇన్ఫర్మేటిక్స్. పెద్దగా ఎవరు తీసుకోవాలనుకుంటా ఉంటాను ఎవ్రీ ఇయర్. సో కానీ జియో ఇన్ఫర్మేటిక్స్గా తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే జియో ఇన్ఫర్మేటిక్స్ చాలా హైయెస్ట్ ర్యాంక్స్, ప్రతి ఎవరు లక్షల్లో ఉంది. సో నాకు కాలేజ్ ఇంపార్టెంట్, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి ఇది చూస్ చేసుకోవచ్చు. చాలామంది తెలియదు ఏది ఈ జియో ఇన్ఫర్మేటిక్స్ అనే ఒక బ్రాంచ్ జేఎన్టీలో ఉందని తెలియదు. సో జేఎన్టీలో చదివామనేది కొంతమంది డ్రీమ్ అయితే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఇలాంటి చూస్ చేసుకోవచ్చు. బట్ జియో ఇన్ఫర్మేటిక్స్ పరంగా స్కోప్ ఎలా ఉందని మనకి ఐడియా లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలని చెప్పండి, వాటి గురించి రీసెర్చ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇది మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. సో మెకానికల్ కూడా కొంచెం ఓసీ కేటగిరీ ఒకలాగా, బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఒక్కొక్కలాగా ఈ యొక్క ర్యాంక్స్ అనేవి స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇవి గవర్నమెంట్ ఇస్తారా, లేదంటే కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారా, లేదా మీరు ఇస్తారా అంటే ఎవరండి, ఇవి స్టూడెంట్ అలాట్ చేసుకున్న ఆర్డర్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఒక ర్యాంక్ వచ్చింది, నేనే ఫస్ట్ ర్యాంక్ అనుకో, ఓకే, నా ర్యాంక్ 1. సో నేను ఏ కాలేజ్ కోరితే ఆ కాలేజ్ నాకు ఇచ్చేస్తారు. సో నేను టాప్ 10 కాలేజ్ ఏమీ చూస్ చేసుకోకుండా డైరెక్ట్ టాప్ 20 కాలేజ్ చూస్ చేసుకున్నాను అనుకోండి. సో టాప్ 20 కాలేజ్ స్టార్టింగ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్కి వచ్చేస్తుంది. సో అది ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ టాప్ 20 కాలేజీలో జాయిన్ అయ్యాడని చెప్పి ఆ కాలేజ్ టాప్ అని కాదు, అండ్ 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ 1 కాలేజీలో జాయిన్ అయ్యారు అని చెప్పి అది లాస్ట్ కాలేజ్ కాదు. సో స్టూడెంట్ చూస్ చేసుకున్న ఆర్డర్ని బట్టి మనకి సీట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 75 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఒకే కాలేజ్కి అప్లై చేసుకుంటే యాజ్ పర్ ప్రియారిటీ పరంగా టాప్ ర్యాంక్ వచ్చిన వారికే సీట్ ఇస్తారు. అండ్ అందులో కూడా మీకు ఈ యొక్క చెప్పాను కదా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. సో మీ క్యాస్ట్, జెండర్, ఓకే, బట్టి కూడా మీకు సీట్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.